వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాపం రోజా రేవంత్ రెడ్డితో షేక్ హ్యాండ్ ఎంత పనిచేసింది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ జరిగింది. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రి రోజాకి ఇద్దరికి మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది ఢిల్లీ కేంద్రంగా. ఈ క్రమంలోనే ఆ ఇష్యూ చాలా వైరల్ అయింది. అదేంటంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, రోడ్ల విస్తరణ ఇలాంటి అంశాలకు సంబంధించి అటు ముఖ్యమంత్రి హోదాలో ఇటు కేంద్ర మంత్రి గడ్కరీని కలవడానికి ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అటు రాహుల్ గాంధీతో కలిసిన తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే గడ్కరీని కూడా ఆయన కలవడం జరిగింది. ఆయన గడ్కరీ దగ్గరికి వెళ్తున్న క్రమంలో అపాయింట్మెంట్ తీసుకొని అక్కడే అంతకుముందే మిథున్ రెడ్డితో కలిసి ఈ రోజు గడ్కరీని కలవడం జరిగింది. ఆవిడ బయటకు వస్తూ ఉన్నారు, ఈ లోపలికి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. ఎదురుపడి ఇద్దరు షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చుకోవడం జరిగింది. పక్కనే మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు కూడా, ఒక నిమిషం బాగున్నారా అంటూ కూడా మాట్లాడుకున్నారు. మామూలుగా చూసినట్లయితే దీనికి ఎలాంటి రాజకీయాలు ఆపాదించకుండా చూస్తున్నట్లయితే ఇది క్యాజువల్గా గతంలో పరిచయం ఉంది, ఒకే పార్టీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు ఇద్దరు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరు పలకరించుకోవడంలోనో షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడంలోనో పెద్ద వింతేమి లేదనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో చూస్తే దీంట్లో నిజంగానే ఇంటెన్స్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఆవిడ ఏం చెప్తున్నారంటే నగరికి సంబంధించి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి, నేషనల్ రోడ్స్. ఈ క్రమంలో ఇక్కడ టెంపుల్ ఉంది, దాని మొత్తాన్ని కూడా దాని మీదుగా ఆ రోడ్డు వెళ్ళే క్రమంలో అక్కడ లోకల్ వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాను నేను గడ్కరీకి. అది కూడా మిథున్ రెడ్డి సాయంతో రావడం జరిగింది. ఇన్ కేసు ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే, గాలి భానుప్రకాష్ స్పందించకపోతే ఈ విషయం మీద మేము కోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇష్యూ అది. ఆవిడకి గడ్కరీతో పని ఉంది తన కాన్స్టిట్యున్సీ సమస్య విషయంలో. అటు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాళ్ళిద్దరూ కలవడం, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం. నేను ముందే చెప్పినట్టు నిజంగానే ఇంటెన్స్ ఉంది ఈ విషయంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా క్షమిస్తారేమో. ఆయన ప్రత్యర్థులను ఎవరైనా సరే తన పార్టీ నేతలు కలిసినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, వాళ్ళని టచ్ చేసే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి క్షమించరు. అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకోరు ఆ విషయాన్ని. ఒక 100 కోట్ల అవినీతి చేస్తేనో, లేకపోతే ఒక 200 కోట్ల అవినీతిలో కూరుకుపోతేనో, లేకపోతే మనం చూసాం సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతభవన్ పక్కన పెట్టుకుని తిరుగుతారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం జైలుకి వెళ్ళి మరి ఆయన పరామర్శిస్తారు. పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీ కోసం జైలు దగ్గర నిలబడతారు గంటల సేపు వాళ్ళతో ములాఖత్ కోసం. అదేవిధంగా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఎంప్లాయీస్ తలలు పగలగొట్టిన దేవినేని అవినాష్ లాంటి వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన అంబటి రాంబాబుని వెనకేసుకొని వస్తారు. మొత్తం భూ స్కాములకి పాల్పడి ఆ స్థాయిలో ఆస్తులు కూడేసిన పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని సమర్థించుకుంటారు. ఇవన్నీ చేస్తారు. కానీ తనకు నచ్చని ప్రత్యర్థులతో ఎవరైనా సరే తన పార్టీ నేతలు కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని టాలరేట్ చేయరు. అందుకే ఈరోజు రోజా రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మరి రోజాని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, రోజాని పార్టీ నుంచి పక్కన పెడతారా అన్న చర్చ కూడా వైరల్ అవుతూ ఉంది. ఎందుకు వైరల్ అవుతూ ఉందంటే పూర్వాశ్రమంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు అలాగే ఉన్నాయి కాబట్టి. ఒక 3 ఎగ్జాంపుల్సే నేను ఇక్కడ చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రఘురామకృష్ణరాజు గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఆయనకు నచ్చక మధ్యలో ఆయనతో విభేదించడం జరిగింది. బట్ మళ్ళా 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డితోనే ఆయన సెయిల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు నరసాపురం టికెట్ ఇస్తే ఆయన ఎంపీగా కూడా గెలిచారు. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత రఘురామకృష్ణరాజుకి అంతకుముందే బీజేపీతో అసోసియేషన్ ఉంది, టీడీపీతో అన్ని పార్టీలతో అంత క్లోజ్ ఉంటారు ఆయన. అందుకే ఆ స్థాయిలో మోడీ అండ్ అమిత్ షాతో సత్సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చేది కాదు. అంతేకాదు ఆ రోజు మొత్తం ఎంపీలందరినీ పిలిచి రఘురామకృష్ణరాజు ఒక విందు ఇవ్వడం జరిగింది. దానికి చాలామంది అమిత్ షా లాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డికి డైజెస్ట్ కాలేదు. ఇక్కడే అసలు రఘురామకృష్ణరాజుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య వైరం రావడానికి బీజం పడింది అదే. వెళ్తే గెలితే మోడీ దగ్గరికి తాను వెళ్ళాలి, వెళ్తే గెలితే అమిత్ షా దగ్గరికి తాను వెళ్ళాలి. అంతేగాని ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకి వాళ్ళతో అంత లైజనింగ్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేకపోయేవాళ్ళు. ఆ ఇరిటేషన్లోంచి వచ్చిందే రఘురామకృష్ణరాజుని దూరం పెట్టే ప్రయత్నం చేయడం. సో వాళ్ళిద్దరూ కూడా అతి తక్కువ సమయంలోనే ప్రత్యర్థులుగా మారడం, ఒకరి మీద ఒకరు కత్తులు తీసుకునేదాకా వ్యవహారం వెళ్ళింది. కేవలం రఘురామకృష్ణరాజుకి బీజేపీ నేతలతో అంత సాన్నిహిత్యం ఉంది కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా ఆయన్ని కస్టోడియల్ టార్చర్ కూడా గురి చేశారు. సొంత పార్టీ ఎంపీ అయినా సరే ఆయన కూడా రచ్చబండ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు టార్గెట్ చేశారు. సో ఇది జరిగింది. ఆ తర్వాత ఇంకొక విషయం, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి అంటేనే ఆ పార్టీలో నెంబర్ 2. అది ప్రభుత్వం ఉన్న నెంబర్ 2నే, పార్టీలో అయినా నెంబర్ 2నే. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఆయనకి పేరు ఉంది. ద బెస్ట్ లైజనర్గా ఆయన వైఎస్ఆర్సీపీ తరపున వ్యవహరించారు.
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు తెచ్చుకోవడం మొదలు అంతకుముందు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ దగ్గర చేయడం కానీ, పీకే లాంటి వాళ్ళని వ్యూహకర్తగా నియమించుకోవడంలో కానీ ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి లైజింగ్తోనే సాధ్యమైనవి. విజయసాయిరెడ్డి లేనిదే జగన్మోహన్ రెడ్డి లేరు, విజయసాయిరెడ్డి లేనిదే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. మరి అంత క్లోజ్ విజయసాయిరెడ్డి మీద చాలామంది చెప్తూ ఉంటారు వైజాగ్ భూముల వ్యవహారంలోనో లేకపోతే ఇంకో చోట జగన్మోహన్ రెడ్డి హట్ అయ్యాడని. లేదు, విజయసాయిరెడ్డి తనతో పాటే ఆ రోజు జైల్లో ఉన్నారు, కేసులో ఉండి 16 నెలల పాటు. మరి అప్పుడు రాని కోపం వైజాగ్ భూముల విషయంలో ఎందుకు వచ్చి ఉంటుంది? ఇన్ కేసు అతను అవినీతికి పాల్పడ్డా. కానీ ఇవేవి విషయాలు వాళ్ళిద్దరి మధ్య విభేదాలను పెంచలేదు. వాళ్ళ మధ్య విభేదాలు తీసుకొచ్చిన ఏకైక అంశం ఏంటో తెలుసా? అది తారకరత్న మరణం. తారకరత్న చేసుకున్నది అలేఖ్య, విజయసాయిరెడ్డి వల్ల మరదల కూతురే. అంటే స్వయంగా విజయసాయిరెడ్డి ఆవిడకి పెదనాన్నే అవుతారు. ఈ చిన్నప్పటి నుంచి అలేఖ్యని పెంచి పెద్ద చేశారు విజయసాయిరెడ్డి తన కూతురుతో పాటుగా. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటే అటు తారకరత్న ఫ్యామిలీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే దగ్గరుండి మరీ విజయసాయిరెడ్డి అమ్మాయి కోసం నిలబడ్డారు. వాళ్ళు పెళ్లి చేశారు, వాళ్ళకు దారికి తీసుకొచ్చారు ఆ ఫ్యామిలీని. తారకరత్న చనిపోయాడు కాబట్టి ఆ ఫ్యామిలీకి అండగా ఉండాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డి మీద ఎక్కువ ఉండింది ఆ రోజున. ఈ క్రమంలోనే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు లోకేష్ పాదయాత్రలో స్ట్రోక్ వచ్చి ఆయన పడిపోయిన తర్వాత ఆయన బెంగళూరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రోజు అటు బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు దగ్గరుండి చూసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడక తప్పని పరిస్థితి సాయిరెడ్డికి ఏర్పడింది. ఆ ఫ్యామిలీ కోసం, అలేఖ్య కోసం ప్రత్యేకించి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు 3 ఉన్నారు పాపం వాళ్ళకి అప్పటికి. అయితే ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా మెలగడం, బాలకృష్ణతో మాట్లాడడం, మీడియా ముందు ఆయన పట్టుకొని చంద్రబాబు నాయుడు చేయబట్టుకొని మరీ బయటికి తీసుకురావడం, ఇలాంటివి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి డైజెస్ట్ కాలేదు విజయసాయిరెడ్డి. అప్పటి నుంచే విజయసాయిరెడ్డిని దూరం పెట్టారు, పొమ్మనకుండానే పొగబెట్టారు, పార్టీలోంచి ఎగ్జిట్ అవ్వడానికి కారణమయ్యారు. అంటే తనకు నచ్చని శత్రువులు అటు చంద్రబాబు కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఎవరైతోనైనా సరే సన్నిహితంగా తన అసోసియేట్స్ అయినా సరే అంత క్లోజ్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేరు అనడానికి ఇది ఒక రెండో ఎగ్జాంపుల్. చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పాలంటే. నేను కొన్ని మాత్రమే కీలక అంశాలు మాత్రం నేను హైలైట్ చేస్తూ ఉన్నాను. సో అదే యాంగిల్లో మనం చూస్తే ఈరోజు ఇంకొక అంశం. ఏ అంశం? రోజా. ఈ రోజున రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు, పక్క రాష్ట్రంలోనే ఆ రోజు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అయినా సరే నాకు కనీసం గెలిచినందుకు విష్ కూడా చేయలేదు, ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ క్యాంపు వ్యక్తి కాబట్టి, కేసీఆర్ స్వయంగా దత్తపుత్రుడు కాబట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య అసలు ఒక్క సత్సంబంధాలు కూడా లేవు. ఈవెన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళని ముందు పెట్టి రేవంత్ రెడ్డి ఒక ప్రయోగం చేస్తే దానికి ఇండియా కూటమి ఆమోదించింది. కానీ జగన్మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి అప్పీల్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బీజేపీకి ఓటు వేయడం జరిగింది. సో ఇలాంటి అంశాలు వాళ్ళ మధ్య దూరం పెంచాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రేవంత్ రెడ్డి అంటే వ్యతిరేకత అంటే తన క్లోజ్ ఫ్రెండ్, తన క్లోజ్ అసోసియేట్ అయిన కేసీఆర్కి రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాబట్టి ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డిని మాత్రం కేసీఆర్ బద్ధశత్రువుగా చూస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అతను అంతే చూస్తాడు. సో అందుకే రేవంత్ రెడ్డిని ఎక్కడన్నా పొగడ్డం కానీ, ఆయన వెల్కమ్ చేసే ప్రయత్నం చేయడం కానీ, ఎక్కడ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ, ఏదైనా అకేషన్లో విష్ చేసే ప్రయత్నం కానీ జగన్మోహన్ రెడ్డి చేయరంటే చేయరు, ఆయనకి ఇష్టం లేకపోతే చేయరు అంతే. సో అలా రేవంత్ రెడ్డిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు శిష్యుల్లాగానో ఓ ప్రత్యర్థిలాగానో చూస్తూ ఉంటారు. ఏదైతే మనకు చేస్తే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రాయలసీమకు సంబంధించి చంద్రబాబు నాయుడుతో మేము కన్విన్స్ చేసి కొంత హోల్డ్లో పెట్టగలిగామని రేవంత్ రెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు శిష్యుడి కోసం ఏపీని దారాదత్తం చేశారు, ఈ రాయలసీమ మొత్తాన్ని రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కావచ్చు, ఆయన మీడియా 1 సైడెడ్గా 1-2 months గొడవ చేశారు. సో ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి మీద కూడా వాళ్ళు కక్ష చూపిస్తూనే ఉంటారు. అలాంటి రేవంత్ రెడ్డితో తన సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తన సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన రోజా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన సోషల్ మీడియా కూడా ఈ అంశం మీద ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో అర్థం కాక డైలమాలో పడింది. మొత్తానికి మనం చూసినట్లయితే మరి ఈరోజు రోజాని యాజ్ పర్ రఘురామకృష్ణరాజు ఇష్యూ, యాజ్ పర్ విజయసాయిరెడ్డి అండ్ తారకరత్న ఇష్యూ ఏది తీసుకున్నా ఈరోజు రోజాని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పక్కన పెట్టాల్సిందే. అంటే పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెడతారా లేకపోతే నిజంగానే పక్కన పెడతారా అనేది ఒక చర్చ అయితే, కనీసం రోజాని పిలిచి జగన్మోహన్ రెడ్డి వివరణ అడుగుతారా లేదా అనేది ఒక చర్చ. చాలా వైరల్ అయింది కూడా ఇష్యూ, ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వడం. అసలు ఆవిడ క్యాజువల్గా చెప్పుకోవచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను అని. గతంలో కూడా కేసీఆర్ వెళ్ళి రోజా ఇంట్లో భోజనం చేసిన తర్వాత రాయలసీమను సస్యశ్యామలం చేసి నేను ఇచ్చేస్తాను అన్నదాన్ని రేవంత్ రెడ్డి చాలా వైరల్ చేశారు ఎన్నోసార్లు. రోజా ఇంట్లో చేపల పులుసు తినొచ్చారు కేసీఆర్ అని చెప్పేసి. ఈరోజు రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అదే స్థాయిలో ఆ అంశాన్ని వాళ్ళ ప్రత్యర్థులు కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఈరోజు రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థి కాబట్టి ఆయనతో రోజా సోబర్గా ఉండడాన్ని, షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకోరు, ఆయన టీం కూడా డైజెస్ట్ చేసుకోదు. మరి ఆ మీద నిజంగానే యాక్షన్ ఉంటుందా లేదా అన్నది కూడా మనం చూడాలి. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఎపిసోడ్ మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి రోజాని ఎఫెక్ట్ చేసే సీన్ అయితే కనిపిస్తూ ఉంది ఈ రోజున. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.